గోపీచంద్ నటించిన భీమా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని సాధించలేదు. ఈ మూవీతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడని అంతా అనుకున్నారు. కన్నడ దర్శకుడు తీసిన ఈ భీమా తెలుగు వారిని అంతగా మెప్పించలేదు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ మూవీని చూసిన ఓ తమిళ్ క్రిటిక్ తల పట్టుకున్నాడు. ఓ సీన్ షేర్ చేస్తూ ఇదెక్కడి సీన్ రా బాబు అన్నట్లుగా తల పట్టేసుకున్నాడు. హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అటు ఇటు వయ్యారంగా ఊగుతున్న నడుముని హీరో లొట్టలేసుకుంటూ చూస్తాడు. ఈ సీన్ మీద తమిళ్ రివ్యూవర్ తన అక్కసు వెలగక్కాడు. ఇదేం సీన్ అన్నట్లుగా ట్రోల్ చేశాడు. దీంతో టాలీవుడ్ సినీ లవర్స్ అంతా కూడా ఈ ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. తమిళ్ సినిమాలోని క్రింజ్ సీన్లు, దళపతి విజయ్ చేసే వింత యాక్షన్, వింత ఎక్స్ప్రెషన్స్ ను ఆ సీన్లు షేర్ చేస్తూ అతడికి కౌంటర్లు వేస్తున్నారు. ఇలా తీయమంటారా, ఇంత చెత్తగా నటించమంటారా, ఇలాంటి సీన్లను చూస్తే మీకేం అనిపించదా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా తెలుగు పర్సన్స్ తమిళ్ అన్నట్లుగానే ఉంటుంది. మరి ముఖ్యంగా విజయ్, మహేష్ బాబు సినిమాలు, విజయ్ పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య పోలికలు నడుస్తుంటాయి. ఇప్పుడు ఎక్కువగా గిల్లీ ఒక్కడు పోలికతో సోషల్ మీడియాలో అంతా రచ్చరచ్చగా మారిన సంగతి తెలిసిందే.